హాయ్ ఫ్రెండ్స్, ఇలా దేవస్థానం పూజ చేసుకున్న దేవుని ముట్టించుకున్న రెండింటికి అన్నం తిన్నా. ఇట్లా గోడ కానుకొని కూర్చున్నా. ఇప్పుడు 3 గంటలకి చిన్న బల్లి ఇక్కడ గద మీద ఇట్లా ఉంది. ఇక దవదవ పోయి నెత్తి పోసుకున్నా, సాయిబాబాకు దండం పెట్టుకున్నా. టెన్షన్ ఎక్కువైంది, బల్లి పడ్డగా ఏమైనా అవుతుందా అని భయమైంది. ఇప్పుడైతే దండం పెట్టుకున్నా, సాయిబాబాకి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నా. తిన్నరా ఫ్రెండ్స్? ఏం కూర ఫ్రెండ్స్? ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే తిన్నా. ఇలా లేట్ అయింది వంటకి, ఇట్లా 2 అయింది వంట చేసుకుంటాకనే, తింటాకనే 3 అయింది టైము. ఇలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇలా బేస్తారంగా ఇలా లేట్గానే అవుతుంది. ఈరోజు ఇంట్లో చేసుకోవాలి. బేస్తారం లేట్ అవుతుంది, వంట కూడా లేట్ అవుతుంది. బేస్తారం ఇక ఉట్టప్పుడు అంటే ఇక 12 అట్లా అవుతుంది. కానీ ఇక బేస్తారం వస్తే ఇక ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి. దేవుని కాడ చాలా పనులు ఉంటాయి. మనకి ఇంట్లో చేసుకోవాలి, దేవుళ్ళని కడుక్కోవాలి, పూజ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి ఇక మనకైతే, లేడీస్కి అయితే. అందుకని ఇలా చాలా లేట్ అయింది. ఇంకో మొన్న అయితే చెయ్యి కోసుకుంది ఫ్రెండ్స్. చెయ్యి కూడా ఎట్లా అయింది. బస్సు ఎక్కుతుంటే మా చెల్లె బిడ్డ వచ్చిందని కోడింది నీకు అని చెప్పినాగా. ఆ బస్సోడు ఏం చేసిండంటే బ్రేక్ కొట్టిండు. ముందల బ్రేక్ గట్టి కొట్టంగానే నువ్వు కింద పడితేమని పైన ఇట్లా ఉంటుంది, పైన ఇట్లా బిర్రగా పట్టుకున్నా, బలవంతంగా ఇట్లా బిర్రగా పట్టుకున్నా, కింద పడుతున్నామని భయంతో. ఆ కుంటి ముసలు ఆయన చేతగాను కూడా వెనకంగా ఎక్కిండు. వీళ్ళేం చేస్తుండ్రంటే బస్సు ఆయన కింద దెబ్బ దిగి ఈయన కాడు కురుకుతుండు, చచ్చిపోయిండమని ఈయన కాడు కురుకుతుండు. నా రక్తం బాగా పోతుంటే కూడా నన్ను పట్టించుకుంటలేరు, నన్ను చూస్తలేరు. ఇంకా అట్లనే బస్సులో కూర్చుంటే ఇంకా వాళ్ళందరూ బస్సు టిక్కెట్లు ఉంటాయి. ఇక ఆ టిక్కెట్లన్నీ నా చేతికి ఇంకా ఇట్లా బిర్రగా పట్టినా కూడా రక్తం ఆడతలేదు. ఒక అంత పావుచేరంత రక్తం పోయింది బస్సులనే. ఒక ఆమెనైతే ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమ్మా, రక్తం తక్కువ అయిద్దని ఇచ్చింది. మళ్ళీ చికెన్ చాప్ కడిపోతే ఇంకా ఆమె వాటర్ ఇచ్చింది, ఇంత పసుపు పెట్టింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా పని ఉంది. నేను 4-5 రోజులు మిర్యాలగూడెం పోయినాగా. ఇంకా బాసనలు అయితే చాలా బాసనలు ఉన్నాయి. ఇంకా మా చెల్లె బిడ్డ వచ్చింది. ఇంకా పిల్ల ఏం పని చేస్తుంది? ఇంక నేను వంట చేస్తలే, పెద్దమ్మ అన్నది వంట చేసింది. ఇంకా పిల్లకి వచ్చిన పిల్లకి ఎందుకు పని చెప్పాలని ఇంకా నేనే బాసనలు నూదామని అట్లనే ఉంటుంటే మళ్ళీ చేతికి ఇట్లా పుచ్చుకొని మళ్ళీ రక్తం పోయింది. అంత రక్తం పోయింది మళ్ళీ. అంటే ఇది ఏళ్ళు ఏమైందంటే లోపల దిగింది మొత్తం. ఈ ఏలుగు చిన్న ఏలుగు తాకింది, మళ్ళీ ఈ ఏలుగు తాకింది. మొత్తం 3 ఏళ్ళకు కోసుకుపోయింది ఫ్రెండ్స్. నాకైతే నాకు షుగర్ ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి ఏమన్నా అవుతుందేమని చాలా భయమైంది. నాకైతే చాలా టెన్షన్ పడ్డా. ఇంకా దేవుని పుణ్యాన్ని ఏం కాలే, కానీ అది కొద్దిగా అయితే తక్కువ అయింది. ఇంకా మంటలేస్తుంది. వంట కూడా ఇట్లా చేయనీకి వస్తలేదు, కూరగాయలు పోయనీకి వస్తలేదు, తిననీకి వస్తలేదు, అన్నం కూడా తిననీకి వస్తలేదు. నాకైతే అట్లా అయింది ఫ్రెండ్స్ నా పరిస్థితులు. ఇంకా దేవుడు కాపాడిండో, సాయిబాబా కాపాడిండో, ఆంజనేయ స్వామి కాపాడిండో, కానీ ఆ టైంలో మాత్రం నేను చచ్చిపోయేదాన్ని, బతికినాను. నేనైతే చాలా టెన్షన్ పడ్డా ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా ఫ్రెండ్స్, ఏం కర్రీ మీది? ఇవాళ మా కర్రీ వచ్చేసి గోకరకాయ కూర. కొంచెం ఉండే ఎప్పుడో తీసుకుంటే అద్దపావు అంత ఉంటే ఇంకో 2 టమాటాలు వేసి వండిన. ఇంకా ఇప్పుడు బల్లి పడ్డది, టెన్షన్ అయిపోయింది. ఇంకా దెబ్బ స్నానం చేసి సాయిబాబా దేవునికి దండం పెట్టుకున్నాం. అలా ఇప్పుడు స్నానం చేసి ఏందో నా దరిద్రం ఏందో, కానీ లేచిన టైం బాగాలేదు ఫ్రెండ్స్. అట్లా అవుతుంది, ఒకటి అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్